టాలీవుడ్ లో బిచ్చగాడు సీక్వెల్ హిట్ మెట్ ఎక్కలేకపోయింది. టాక్ వీక్ అయింది. కానీ వసూళ్ల జోరు షాక్ ఇస్తోంది. ఈ విషయంలో అటు అఖిల్ మూవీ, ఇటు కస్టడీ కహాని, అలానే పాన్ ఇండియా మూవీ శాకుంతలని కూడా మించిపోయాడు బిచ్చగాడు. అదెలా? బిచ్చగాడు సీక్వెల్ బిచ్చగాడు 2 వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. యావరేజ్ లేదంటే బిలో యావరేజ్ టాకే వచ్చినా వసూళ్లు మాత్రం మతిపోగొడుతున్నాయి. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు, ఇప్పుడు 11 కోట్లు వసూలు దాటేయట. నిజానికి బిచ్చగాడు 2 మూవీ టాక్ వీక్ అయిన ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో శాకుంతలం మూవీని దాటేస్తుంది. సమంత పాన్ ఇండియా లెవెల్లో చేసిన ఈ సినిమాకు ఫస్ట్ డే 2,24 లక్షలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీ 2.5 కోట్లు కూడా రాబట్టలేకపోతే బిచ్చగాడు ఒకే రోజు 4 కోట్ల ఓపెనింగ్స్ తో షాక్ ఇచ్చింది. ఇక కస్టడీ మూవీ కూడా బిచ్చగాడు 2 తో పోటీ పడలేకపోయింది. వెంకట్ ప్రభు మేకింగ్ లో నాగ చైతన్య చేసిన ఈ ప్రయోగం పెద్దగా వర్కౌట్ కాలేదు. రిలీజ్ కి ముందు మంచి అంచనాలే ఉన్న ఓపెనింగ్స్ మాత్రం 2 కోట్లను రీచ్ కాలేదు. ఇక కస్టడీ మూవీ కనీసం శాకుంతలంను రీచ్ కాలేకపోయింది. శాకుంతలం మూవీ ఓపెనింగ్స్ తో కలిస్తే కస్టడీకి 45 లక్షలు తక్కువే వచ్చాయి. అందుకే ఈ 2 మూవీస్ ని బిచ్చగాడు 2 ఓపెనింగ్స్ మాత్రమే కాదు, తర్వాత వచ్చిన వసూళ్లు కూడా దాటేస్తున్నాయి. టాలీవుడ్ లో 2 లోకల్ మూవీస్ ని ఓ డబ్బింగ్ మూవీ వసూళ్లు మించాయి. అలానే బిచ్చగాడు 2 సినిమా హిట్టా అంటే బిచ్చగాడుతో పోలిస్తే ఈ సీక్వెల్ ఫెయిల్యూర్ ఫేస్ చేసినట్టే అంటున్నారు. కాకపోతే బిచ్చగాడు మీదున్న ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చే జనం వల్ల ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ వసూళ్లు కూడా పెరిగాయంటున్నారు.